ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం సెప్టెంబర్ 28, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, తండ్రి అయిన దేవుడు మనతో నివాసము చేయాలనుకుంటున్నారు. ఆయన నిర్జీవమైన వాటిలో ఉండరు, జీవము కలిగిన వాటిలో ఉంటారని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నారు. అయితే ఆయన నివసించాలనుకుంటున్న జనాంగము మనమే గనుక మన మధ్యన సంచరించాలనుకుంటున్నారు, మనతోనే కలిసి ఉండాలనుకుంటున్నారు. ఆయన అన్యజనుల్లో నుండి మనల్ని పిలుచుకున్నారు, తన పిల్లలుగా మనల్ని ఏర్పరచుకున్నారు. తన పనికి పనిముట్లుగా, తన సంకల్పాన్ని నెరవేర్చేవారుగా మనల్ని క్రీస్తు ద్వారా పిలుచుకున్నారు. కాబట్టి ఆ పిలుపుకు తగినట్లు మనం ఉండాలి. అయితే దేవుడు మనతో నివాసం చేయాలంటే, మన మధ్యన ఉండాలంటే మనం ఎలా ఉండాలన్నది దేవుడు మనకు తెలియపరుస్తున్నారు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనములో, వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను అని అంటున్నారు. మరి మనలో వినయం అనేది, దీన మనస్సు అనేది ఉంటే దేవుడు తప్పకుండా మనలో ఉంటారు, మనతో ఉంటారు, మన మధ్యన సంచారం చేస్తారు. దేవుడు మనతో ఉంటే మనకు కొదవేముంది? దేవుడు మనతో ఉంటే మనకు అపాయం ఏముంది? దేవుడు మనతో ఉంటే మనకి ఓటమి ఏముంది? సమస్త విషయంలోనూ దేవుడు మనకు విజయాన్ని కలిగిస్తారు. కాబట్టి దేవుని యొక్క మంచి మనసును కలిగి మనం ఉంటే ఆయన మనలో ఉంటారు. కాబట్టి ఉన్నతమైన స్థలముల్లో, పరిశుద్ధ స్థలముల్లో ఉండవలసిన దేవుడు మనలో ఉంటానంటున్నాడు, మనతో ఉంటానంటున్నారు. కాబట్టి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి దేవుణ్ణి మనలోనికి, మన మధ్యకి ఆహ్వానించే రీతిలో మనం ఉండాలని, ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.